హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చాను. ఇది చూస్తున్నారు చూడండి, ఇది ప్రజెంట్ మా ఇల్లు అన్నమాట. అంటే దీన్ని కొంచెం కన్స్ట్రక్షన్ చిన్నగా మాడిఫై చేస్తున్నాను. అంతకుముందేమో రేకుల షెడ్ ఉంటుండే. మీకు ఒకసారి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే పెట్టాను. ఇది కాంపౌండ్ వాళ్ళు ప్లస్ స్లాబ్ పోసుకున్నాను. బాత్రూమ్ లెటర్ని కూడా కొత్తది కట్టుకున్నాను అన్నమాట. అయితే సో ఈ పనిలో పడే కొంచెం కిరాయిలు సరిగా వెళ్ళట్లేదు, ప్లస్ వీడియోలు కూడా చేయట్లేదు. డ్రైవర్లో పంపుతున్నాను కాబట్టి కొంచెం వీడియోలు చేయలేకపోతున్నాను. ఇది ఒక ప్లాస్టింగ్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్న ఇల్లు అన్నమాట. మీకు నేను పాత ఇల్లు ఎలా ఇప్పాను, ఏందనేది అన్నీ చిన్న చిన్న క్లిప్లుగా తీసి పెట్టాను అనమాట. చూడండి, ఇది అంతకుముందు పాత ఇల్లు అన్నమాట మాది. పైన రేకుల షెడ్ చూడండి. అంతకుముందు మేస్త్రి సరిగా కట్టలేదు, ప్లస్ ఎక్కడ మాల్ అక్కడనే వదిలేసి, ప్లస్ ప్లాస్టింగ్ లేదు, కొంచెం నీట్గా లేకుంటుండే. ఎవరికైనా సొంత ఇల్లు అనేది బాగుండాలని చెప్పేసి ఎంతోమంది కలలు కంటారు, అందులో నేను కూడా ఒకరిని. నాకు ఇల్లు నీట్గా ఉండాలంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే మనకున్న ఎకనామికల్ ప్రాబ్లం, ప్లస్ మనకు పేరెంట్స్ కూడా లేరు, ప్లస్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులు కూడా ఏం లేవు. ఏంటంటే చేతుల మీదకి వెళ్ళి చేసుకోవడమే, పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే కొంచెం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఇప్పటి నుండి ఆ ప్లాస్టింగ్ అనేది వేరే ఛత్తీస్గఢ్ వాళ్ళకి కూల వైజ్గా చేస్తున్నాను అనమాట. ఇక్కడ మేస్త్రీలకు ఓన్లీ కట్టుబడి వరకు మాత్రమే ఇచ్చాను. సో అప్పుడు వాళ్ళు వచ్చి ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు మనం ఉండాల్సిన పని లేదు, మన కిరాయికి మనం వెళ్ళిపోవచ్చు. ఇంట్లో సామాన్ అయితే అన్నీ చదువుతున్నాను. నా కొడుకు కూడా నాకు హెల్ప్ చేసిండు చిన్న చిన్న వస్తువులతోటి. అందరం తల చేస్తేనే ఇల్లు ఏమో అనుకుంటాం, కానీ ఇల్లు కాల్ చేయడం కూడా చాలా రిస్కేనండి. ఎందుకంటే ప్రతి చిన్న వస్తువు ఎక్కడెక్కడో పెడుతుంటాం, మన ఇల్లు కదా, మనది కదా అని చెప్పేసి. కాకపోతే అన్నీ తీసేసరికి 2-3 డేసే పట్టింది మొత్తం క్లియర్గా తీసేసరికి, ఇల్లంతా మొత్తం నీట్గా చేసేసరికి. ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. పక్కనే ఉంటుంది, ఒక 2 ఇల్లు దాటుకొని ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఉండరు, కొంచెం వేరే దగ్గర ఉంటారు సిటీలో. సో వాళ్ళ ఇంట్లోనే ఉందామని ఫిక్స్ అయిపోయినాం. అందుకే ఈ వర్షాకాలం ఇప్పడానికి సిద్ధమైపోయాయి అన్నమాట. ఈ వర్షాకాలం ఇప్పడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకేమో కిరాయిలు అనేది కొంచెం వర్షాకాలం డల్గా ఉంటాయి అన్నమాట, కొంచెం ఎక్కువ ఉండవు. సో మనం ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంటున్నాం కాబట్టి చేసుకుందాం అని అనుకున్నా. ఇంకోటి ఏంటంటే మా ఇంటి చుట్టూ చాలా చిత్తడి ఉంటుందన్నమాట. అంటే చెట్లు అవి ఇవి, పందికొక్కులు, ఎలుకలు దూరడం అది ఇది. మా ఇంట్లోకి చాలాసార్లు పాములు వచ్చాయి. చిన్న చిన్న పాములు రావడం వల్ల నాకు భయమైంది. పెద్ద పాములు అంటే ఎప్పుడో వస్తాయి వెళ్ళిపోతాయి అనుకోవచ్చు, కానీ చిన్న పాములు, చాలా చిన్న పాములు వచ్చాయి. అంటే మా ఇంటి కింద పాము పిల్లలు పెట్టిందని అప్పుడు అర్థమైపోయింది నాకు. చిన్నగా దర్వాజా కింద చిన్న సందున్నా కూడా, చిన్న చిటికన వేలు సందున్నా కూడా అందులోకి వెళ్ళి వచ్చేది అనమాట. అందుకే భయపడి ఇప్పుడు స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే అన్ని మెటీరియల్స్కి అన్ని రేట్లు ఎక్కువనే, ఇందిరమ్మ ఇల్లు టైంలో కాబట్టి. కానీ నాకు భయం వేసింది, చిన్నపిల్లలు ఉన్నారు, నా పిల్లల కంటే ఎక్కువ కాదు అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. ఇంకా వీళ్ళంతా మా వాళ్ళే అనమాట. వీళ్ళు ఎవరు కూలికి వచ్చిన వాళ్ళు కాదు, నార్మల్గా నా ఫ్రెండ్ సర్కిల్ ప్లస్ కొలీగ్స్, కొంచెం నా దగ్గర ఉండేవాళ్ళు అనమాట. ఏంటంటే ఇల్లు ఇప్పడానికి చాలా హెల్ప్ చేశారు. బిల్లలు కూడా కరెక్ట్గా తీశారనమాట. ఎందుకంటే మళ్ళీ మనకు కాంపౌండ్ వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పేసి కింద బేస్మెంట్ కింద పెట్టేద్దాం, పాత పిల్లలైనా పర్లేదు అని చెప్పేసి మంచి నీట్గా ఒకరి దాని తర్వాత ఒకటి మంచిగా తీసుకున్నాము. అందరు చాలా హెల్ప్ అయితే చేశారు, మా వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు నాకు. అందుకే ఎవరితోడైనా మంచిగా ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే పాజిటివ్గా ఉండాలి. నేను పెద్దగా రియాక్ట్ గాను, ఎక్కువగా నెగిటివ్ థాట్స్ అయితే నా లోపల అయితే ఉండవు. నేను పాజిటివ్గానే ఉంటాను. ఎవరైనా ఏమన్నా అన్నా కూడా నార్మల్గా కొంచెం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాను, కానీ తొందరపడి అయితే నిర్ణయం తీసుకోను. ఒకవేళ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది వేరు. కాకపోతే ఏంటంటే 99% నేను కూల్గానే ఉంటాను. ఇసుక తెప్పించేసుకున్నా, ఇసుక కూడా హెవీగానే అయిపోయింది. నార్మల్ టైంలో అయితే 1200, 1000, 1300కి వచ్చేది టన్ను. నేను మాత్రం 1950 తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ టైం అలా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం భయం వేసింది, చెప్పాను కదా, చిన్నపిల్లలు. ప్లస్ నాకు కూడా ఎప్పటి నుంచో ఒక మంచిగా కట్టుకోవాలనే కల ఉండేది. మనం అంటే చూసుకుంటాం, కానీ వాళ్ళు కూడా చూసుకోలేరు కదా. ప్లస్ ఇందులో నా భార్య కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చేయండి, అన్నీ వస్తున్నాయో చూడండి, గడ్డి ఎట్లుండే మా గోడ పక్కన. అందుకనే నేను చేయాలని ఫిక్స్ అయిపోయా. చిన్న చిన్న పనులకు టైం కేటాయించడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే
నా భార్య కూడా చదువుకుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుంది. పిల్లల్ని అట్లా సింపుల్‌గా వదిలేసి చదువుకుందామంటే ఆమె కూడా బయట అంతా గడ్డి గిడ్డి ఉంది, ఏమొస్తాయో తెలవదని చెప్పేసి వాళ్ళను పట్టించుకోవడం, వాళ్ళ చుట్టూ తిరగడం అవుతుంది. ప్లస్ కొంచెం నాకెందుకో మంచిగా అనిపియలేదు. అగో చూడండి ఇంటి ముందు ఎట్లా ఉందో. ఏం చేద్దామన్నా కూడా మళ్ళీ మొత్తం ఇప్పాల్సిందే కంపల్సరీ. సో చుట్టూ కాంపౌండ్ వాల్ మాత్రమే తిప్పి ఆ బాత్రూమ్ లెట్రిన్ కూడా సరిగ్గా లేకుండే, గోడకి సమానంగా ఉండకపోతుండే. ఇక అది అట్లా కాదు, ఇక డైరెక్ట్ స్లాబ్ పోసుకుంటే అన్ని పనులు ఒకటేసారి చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశా. ఓవరాల్గా చూసుకుంటే ఒక 1 lakh ఎక్కువే అవుతాయి ఇప్పుడు చేస్తే, కానీ తప్పదు, ఇక చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇల్లు అయితే మొత్తానికి పైన రేకులతో సహా గాలి చేసాం. మొత్తం 3 days పట్టింది ఇది. మా వాళ్ళే చాలా హెల్ప్ చేశారు. ఇక బండలు కూడా ఖరాబ్ అవుతాయంటే లోపల తీసేసాను. ఆ బండ వేయను అనుకోండి, కాకపోతే ఏంటంటే సెంటరింగ్ కానీ అది కానీ ఇది కానీ జారిపోతాయి, అందులో తీయాలి కంపల్సరీ అంటే తీశాను. మా చిన్న దేవుని గుడి అండి, దేవుని ఇల్లు లోపల. ఇది కూడా కొంచెం మాడిఫై చేయాలి తర్వాత. మా మామయ్య వీళ్ళు వాళ్ళ ఇంట్లోనే నేను ఉండేది. ఆ లోపల గడ్డపార పట్టుకున్న అతను కూడా మా మామయ్య, పెద్ద మామ, అందరూ మనిషి చేశారనమాట. ఇల్లు ఇప్పడానికైతే అందరూ చాలా సాయం చేశారు. 3 daysలో అయిపోయింది. ఇక చూడండి మొత్తం ఇప్పిన తర్వాత మా ఇల్లు ఇది. అయితే ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ కనపడింది ప్లేసు. అంటే నార్మల్ అంతా చిత్తడి ఉండే కాబట్టి ఇంటి ముందు ప్లేస్ ఏం కనిపించకపోతుండే. మీకు ఫస్ట్ వీడియో చూసారండి, వీడియో ఓపెన్ చేయగానే అప్పుడు చూస్తే ఎంత పెద్దగా అనిపించింది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తిప్పుకుంటే చాలా హెవీగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇక పైసలను బట్టి పని. నేను ఈ మేస్త్రి పని అయితే, ఈ మాల్ పని మొత్తం సిమెంట్ పని గుత్తకి ఇచ్చానమాట. కూలీలు పెట్టలేదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి ఇచ్చాను. వాళ్ళు 7-8 మెంబర్స్ వచ్చారు. వచ్చినప్పుడల్లా మొత్తం 1.60కి ఇచ్చాను నేను నార్మల్గా. ఎందుకంటే నా చిన్న పనే కదా, జస్ట్ జాయింట్ పిల్లర్లు ఇచ్చి అవి చేసుకోవడం, ప్లస్ చుట్టూ కాంపౌండ్ తిప్పడం, ప్లస్ లాట్రూమ్ బాత్రూమ్ కట్టడం అన్నమాట. లాట్రూమ్ బాత్రూమ్ మాత్రం ప్లాస్టింగ్ చేసి ఇవ్వాలని చెప్పేసి ముందే మాట్లాడుకున్నా. కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసారు ఫస్ట్ అయితే. ఓన్లీ ఇల్లు వరకు పైకి స్లాబ్ లెవెల్ వరకు లేపేసిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. కాంపౌండ్ వాళ్ళకే హెవీ బడ్జెట్ అయిపోయిందండి. నేను అనుకున్న బడ్జెట్ ఒకటి, కొంచెం నా బడ్జెట్ అయితే దాటిపోయింది. ఎందుకు అనంటే 95 to 100 ఫీట్స్ వస్తుందండి ఒక్కొక్క సైడు. పూర్తిగా 4 సైడ్లు గోడ కట్టాల్సి వచ్చింది నేను. కాంపౌండ్ వాల్ ప్లేస్ ఉంది కాబట్టి 4 సైడ్లు కాంపౌండ్ వాల్ కడితే ఒక్కొక్క సైడు 95 ఫీట్స్ 100 ఫీట్స్ మధ్యలో ఉన్నాయి. సో నాకు దగ్గర 400 ఫీట్లు గోడనే కట్టారండి చుట్టూ. సో దానికి హెవీ బడ్జెట్ అయిపోయింది. నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువనే అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇక నాకే ఎందుకో భయం వేసింది. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ అయితే ఏది కాదు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశా. ఇదంతా కట్టిన తర్వాత మా ఇల్లు కూడా కొంచెం లోతులోనే ఉన్నట్టు అనిపించింది. మట్టి దగ్గర ఒక చిన్న లారీ మట్టి పడుతుంది నాకు లోపల. అయితే ఇక్కడ ఏంటంటే సెంటరింగ్ కూడా దొరకడం నా అదృష్టమే, అంటే స్లాబ్ సెంటరింగ్. ఎందుకంటే వీళ్ళ మేస్త్రి వల్లనే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 2 సెంటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చున్నారంట అప్పటికే, మనకు మాట్లాడుకోవడానికి ముందే. సో వాళ్ళకి ఒక ఇల్లుకు ఏమో వేరే వాళ్ళు వేశారు, ఇంకొక సెంటరింగ్ ఏమో మనకు వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఇది వేరే దిక్కు వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకొంచెం హెవీ అవుతుందని చెప్పేసి కొంచెం ముందు తీసుకొచ్చి మనకి 2 రూమ్లే కాబట్టి ఇక్కడ వేశారు. సో మనకి ఇది ప్లస్ అయిపోయింది. లేకపోతే ఇప్పుడు దొరకడం అయితే చాలా కష్టం ఉంటుండే. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన వరకు అయితే వీళ్ళకి ప్లాస్టరింగ్ మాట్లాడలేదు, ఓన్లీ చుట్టూ కాంపౌండ్ తిప్పి గోడలు లేపేసి అది లాట్రిన్ బాత్రూమ్ కట్టేసి వెళ్ళిపోవడమే వీళ్ళ గేట్ లెవెల్ వరకు. కాకపోతే ఏంటంటే వీళ్ళు జస్ట్ 1 month 10 daysలో కంప్లీట్ చేశారు కొంచెం ఫాస్ట్గా. వచ్చినప్పుడల్లా 7-8 మెంబర్స్ వచ్చారు. 22 days ఆల్మోస్ట్ అంతే, అంత లోపల వర్క్ అయితే కంప్లీట్ చేశారు. ఓన్లీ ఈ సెంటరింగ్ వాళ్ళే లేట్ చేశారండి. ఇది పండుగ ముందు, బతుకమ్మ పండుగ ముందు అయిపోవాలి లెక్కకి. అది చూడండి, బతుకమ్మ పండుగ అనగానే వచ్చింది. మేము దేవుని ఎటు జరపలేదు కాబట్టి మా ఇంట్లోనే బతుకమ్మ పేర్చాలి అని అంటే మా మిస్సెస్ మా ఇంట్లోనే బతుకమ్మ పేర్చింది. అప్పుడు ఆగిపోయింది, ఒక 5-6 days ఆగిపోయింది. లేకపోతే 5-6 days ముందే పడాలి అసలు యాక్చువల్గా స్లాబ్ అయితే. కాకపోతే అంటే ఫెస్టివల్ కాబట్టి మనం కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయినాము. వాళ్ళు కూడా ఇద్దరిద్దరే వచ్చిళ్ళు ఇది సెంటరింగ్ కొట్టడానికి. లాస్ట్లో థర్డ్ డే మాత్రం 5-6 మెంబర్స్ వచ్చి దాన్ని కంప్లీట్ చేసారు.
లేకపోతే అంత లేట్ కాకపోతుండే. ఇంటి ముందైతే చాలా ఇల్లు కడుతున్నప్పుడు చాలా చిత్తడి ఉంటుండే. ఈ బ్రిక్స్ కూడా, ఇటుకలు కూడా నార్మల్గా మా దగ్గర అంత డెలికేటే ఉంటాయి, కొంచెం అంత స్ట్రాంగ్ ఏమి ఉండవు. కాకపోతే నేను రెగ్యులర్గా వేరే దగ్గర ఓడలు తీసుకొస్తా, ఆయన దగ్గర కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తాయి, నాకు మంచిగా అనిపిస్తాయి. సో మనకే అన్న అంటే ఇంకొద్దిగా సరే మంచిగానే తయారు చేసిన అనుకోండి. నా బండిలో తీసుకెళ్తే మాత్రం 15 రూపీస్కి ఇచ్చేవాడు. ఇక తర్వాత ట్రాక్టర్లో తీసుకురా అన్న అని చెప్పా. ట్రాక్టర్ తీసుకొచ్చి అన్లోడ్ చేసిపోతే 19 రూపీస్ 18 రూపీస్ కట్టించే వాళ్ళకైతే. నాకు తెలిసి అయితే నేను పెట్టిన అమౌంట్కి వచ్చిన బ్రిక్స్కి ఓకే అండి. ఎందుకంటే అవి చాలా మంచిగా ఉంటాయి, కొంచెం మంచిగా అనిపిస్తాయి నాకు. ప్రోడక్ట్ పరంగా మంచిగా తయారు చేస్తాడు, కొంచెం గట్టిగా ఉంటాయి రాయిలాగా, బయట అలా దొరకవు. ఇది చెక్క కొట్టిన తర్వాత వన్ ఆఫ్ ది మేస్త్రి యాక్చువల్గా మెట్లు కూడా స్లాబ్ పోసినప్పుడే పోసిర్రు, కానీ అట్లా పోయొద్దంట. ఎందుకంటే మెట్లు అనేది కరెక్ట్ రావంట, కింద పోటీలు దిగడం లేకపోతే కొంచెం క్రాస్ రావడం జరుగుతుందట. యాక్చువల్గా మెట్లు అనేది ముందే పోసి పెట్టుకోవాలంట, కింది మెట్లు. కాకపోతే మా మేస్త్రీలు కొంచెం ఫాస్ట్గా చేశారు, దొంగ మేస్త్రీలు. స్లాబ్ పోసారు అనమాట. వీళ్ళు యాక్చువల్గా మార్నింగే వస్తారు అనుకున్నా, కానీ వీళ్ళు వచ్చేసరికి 2:30 అయిపోయింది. ఆ మిల్లర్ పెట్టుకొని అవి ఇవి చేసరికి అంతా 4 అయిపోయింది అనమాట. కాకపోతే 2 రూమ్సే కదా అన్న, ఎంతసేపు పోస్తామని చెప్పేసి చేశారు. కాకపోతే ఫాస్ట్గా చేశారు, చాలామంది వచ్చారు, 17 మెంబర్స్ 18 మెంబర్స్ వచ్చారు. 6:30 7 వరకు అయిపోయింది. ఆల్మోస్ట్ స్లాబ్ వరకు సన్లైటే ఉండే. స్లాబ్ తర్వాత మెట్ల వరకు కొంచెం నేను లైట్ అరేంజ్ చేయాల్సి వచ్చింది. కాకపోతే 7-7:30 వరకు అయితే క్లోజ్ అయిపోయింది. ఓకే, వాళ్ళు వర్క్ కూడా బాగా చేశారు, చాలా ఫాస్ట్గా చేశారు, 2 అవర్స్లో కంప్లీట్ చేశారు. ఆయన ఎలక్ట్రీషియన్ బావే, ఇక నేను ఎవరికి ఇవ్వలేదు, ఆయనే వచ్చి చేస్తుండే. బాగా చేస్తాడు పని, చాలా నీట్గా అనిపిస్తుంది నాకు. పల్లెటూర్లలో ఇల్లులు కూడా ఈ రోజులలో సిటీకి ఏం తక్కువ పోవట్లేదండి. ఎందుకంటే పల్లెటూర్లలో కూడా సిటీలో ఏముంటాయో, ఎంత ఫెసిలిటీస్ ఉంటాయో అంత ఫెసిలిటీస్తో కట్టుకుంటున్నారు. ప్లాస్టింగ్ చేయించుకుంటున్నారు, పుట్టి పెట్టుకుంటున్నారు, సీలింగ్ చేయించుకుంటున్నారు, కాంపౌండ్ వాళ్ళు, గేటు, వెస్టర్న్ బాత్రూమ్స్, మంచి టైల్స్, అవి ఇవి చెప్పేసి సిటీకి ఏమాత్రం తగ్గకుండా పల్లెటూర్లలో కూడా చాలా బాగా చేసుకుంటున్నారు. అమౌంట్ విషయానికి వస్తే, ఇన్కమ్ పరంగా వస్తే సిటీకి ఏమాత్రం తగ్గట్లేదు. వ్యవసాయం చేసేటోళ్ళు కూడా కూరగాయలు అమ్మడం కానీ, మా వెహికల్స్ నడుపుకోవడం కానీ, ఏమున్నా వాళ్ళకి 1 lakh వస్తే ఇక్కడ 50,000, లేకపోతే వాళ్ళకి 50 వస్తే ఇక్కడ 25. ఆల్మోస్ట్ వాళ్ళు సంపాదించే దాంట్లో 70% ఆప్షన్ ఉంది. మా సైడ్ అయితే మంచిగా సంపాదించుకుంటున్నారు. అంటే పని కూడా అట్లా దొరుకుతుంది మా దగ్గర. మళ్ళీ మాది ఇటు సిటీ కల్చరు, ఇటు పల్లెటూరు కల్చరు 2 కలిసి ఉండేయండి మా ఊర్లో. మా దగ్గర మాది తొగర్రాయి, మాకు సిటీ కల్చర్ ఉంటుంది. మేము యాక్చువల్గా తెల్లారి లేస్తే గిన్నెబాయిలో ఉంటాం. గిన్నెబాయి అంటే 2 kilometers ఉంటుంది అంతే. చుట్టూ ఒక 30-30 ఊర్లకి సెంటర్ అన్నమాట అది. సో మాకు సిటీ కల్చర్ ఉంటుంది, పల్లెటూరు కల్చర్ ఉంటుంది. నాకు అందుకే మా ఊరు అంటే చాలా ఇష్టం. సో నేను ఎట్లాగూ ఊర్లోనే ఉంటానని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇల్లు కూడా మంచిగా కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. నాకు 2 అబ్బాయిలే అనుకోండి. అఫ్కోర్స్ వాళ్ళు ఉన్నా, బయటికి ఎటన్నా వెళ్ళిపోయినా, చదువులకు కానీ అటైనా ఇటైనా కూడా నేను ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి కొంచెం నీట్గా కట్టుకుందామని ప్రిపేర్ అయిపోయా. అందుకే కొంచెం నా వరకు నాకు ఇది చాలు. సో అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టే కట్టుకుందామని ప్లాన్ చేసుకుంటున్నా. కొంచెం మనకి ఎకనామికల్గా అంత పూర్ అయినా కూడా ఇల్లు వరకు వచ్చేసరికి కొంచెం కట్టుకోవాలని నాకే అనిపించింది. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు చిన్నగా, అట్లా అని చెప్పేసి హెవీగా అప్పు అయితే చేయట్లేదు. సరే నేను మోసేంత వరకు అయితే మోద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యా. ఇల్లు అయితే అయిపోయింది. కాకపోతే ఏంటంటే ప్లాస్టింగ్ ఆగిపోయింది. వీళ్ళకేమో, మన మేస్త్రి వాళ్ళకేమో ప్లాస్టింగ్ మాట్లాడలేదు అంతకుముందు. ప్లస్ వీళ్ళకి కూడా వీలు కాదంట. వీళ్ళు వేరే బయట ఒక 3-4 ఇండ్లు పట్టుకున్నాము, మాకు ఇప్పుడు వీలు కాదని చెప్పేసి వాళ్ళ పని అయితే వాళ్ళు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇక చిన్న వర్క్ అయితే మనకు ముందే తెలియదు కదా, ఇలా చేయాలి అలా చేయాలి అని మనం మాట్లాడలేము కదా.
ఏమైనా ఉంటే ఇది చేసుకుంటారా అది చేసుకుంటారా అని వాళ్ళే అడగాలి. యాక్చువల్గా వాళ్ళు మనల్ని అడగలేదు. ఈ బాత్రూమ్ ముందేమో ఇట్లా బట్టలు పిండుకోవడానికి కానీ అది ఇది అని చెప్పేసి దాన్ని కట్టియడానికి వేరే మిస్త్రిని అయితే పిలిపించిన. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటాడు, మంచిగా కడతాడు. మెట్లకి కట్టడానికి ప్లస్ బాత్రూమ్ ముందు కట్టడానికి. అయితే ఏంటంటే బాత్రూమ్ ముందు కూడా రేకులు వేసానండి నేను. యాక్చువల్లీ ఈ రేకులు అవసరం లేదని చాలామంది అన్నారు. కాకపోతే ఏంటంటే ఆ బాత్రూమ్ ముందు రేకులు వేయడం వల్ల కొంచెం మనకి ప్లస్ ఏంటంటే వర్షం కొట్టినప్పుడు వర్షం నీళ్ళు అందులోకి పోయి మొత్తం ఇంకుడు గుంత బయట ఉంది కదండి, బాత్రూమ్ నీళ్ళు పోయే గుంత, అది నిండకుండా ఉండడానికి. వర్షం కొట్టినప్పుడు ఏముంది, అందులోకి వెళ్ళి మొత్తం నీళ్ళు పోయి అందులో ఇంకుడు గుంతలోకి వెళ్ళిపోతాయి. సో ఆ వర్షం నీళ్ళు పడకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు కూడా ఏమైనా బట్టలు వాష్ చేసేటప్పుడు సంథింగ్ ఏదైనా బయట కూర్చొని బాత్రూంలో పని చేసుకునేటప్పుడు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఆ రేకులు వేసాను. వాళ్ళ పని అయిపోయింది. ఇక నేను ఛత్తీస్గఢ్ వాళ్ళని అయితే పిలిపించాను ప్లాస్టింగ్ అని చెప్పేసి. ఈరోజే స్టార్ట్ అయింది. ఫస్ట్ కిచెన్ చేయమని చెప్పా, ఎందుకంటే ఆ తడకలు బడతలు తీసుకురాలేదు. నేను మధ్యాహ్నం వరకు తీసుకొస్తా. ఫస్ట్ అయితే చేయమని చెప్పా. వీళ్ళే ఛత్తీస్గఢ్ వాళ్ళు. వీళ్ళతో చిన్నపిల్లలు కంపల్సరీ ఉంటారు, ఎందుకంటే ఇద్దరు కపుల్స్ వస్తారు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చేస్తారు. వచ్చి పిల్లలు పట్టుకోవడానికి ఎవరు ఉండరు, బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళని తీసుకొని వచ్చి కూడా ఇక్కడ వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట.